Praise the Lord, everyone. I welcome you all in the precious and matchless name of our Lord Jesus Christ. సో ఈరోజు మనము కొన్ని విషయాలు మనము యాక్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన బైబిల్ గ్రంథంలో ఎలా చూపించారు, ఎందుకు అలా చూపించాల్సి వచ్చింది, దాని యొక్క రిజల్ట్ ఏంటి. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద గిఫ్ట్స్ of Holy Spirit and fruits of Holy Spirit. Gifts of Holy Spirit and fruit of Holy Spirit. సో మనము జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుంటే, నాట్ బై మైట్ ఆర్ నాట్ బై మై పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. సో ఎప్పుడైతే వెన్ ఇట్ కేమ్ టు డిపిక్ట్ హోలీ స్పిరిట్ ఆర్ రిప్రజెంట్ ద హోలీ స్పిరిట్, మనము పరిశుద్ధాత్మ దేవుని ఇంకా పొందుకోనంత వరకు, పరిశుద్ధాత్మ దేవుని బైబిల్లో మనము ఎలా చూడొచ్చు అంటే, ఆయన్ని ఎలా చూయించారంటే పరిశుద్ధాత్మ దేవుని, హోలీ స్పిరిట్ పిక్చర్ వాజ్ షోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్ కదా. మనం చాలాసార్లు వింటాము, పావురం రూపంలో పావురాన్ని, డవ్ సింబలైజ్ చేసి డవ్ని పిక్చర్గా హోలీ స్పిరిట్కి సాదృశ్యంగా రిప్రజెంట్ చేస్తూ డవ్ని మనము చూడొచ్చు. సో వై బైబిల్ ఆల్వేస్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ డవ్? ఎందుకు బైబిల్ గ్రంథము ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచించడానికి డవ్ని చూస్ చేసుకోయింది? సో ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం. సో వై వీ రిప్రజెంట్ హోలీ స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డవ్. సో గెట్ రెడీ ఫర్ ద రైడ్ ఇన్ టు గాడ్స్ వర్డ్. సో వెన్ ఎవర్ వి లిజన్ అబౌట్ ద హోలీ స్పిరిట్, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి వింటామో, we heard the picture of the dove. So the first ఎక్కడ ఈ డవ్ని బైబిల్లో ఎక్కడ చూపించారంటే, ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. మనము నోవాహు దినములలో చూసుకుంటే, నోవాహు కాలంలో ఫ్లడ్స్ వస్తాయి కదా. దేవుడు అంటాడు, పాపంతో భూమి నిండిపోయింది కాబట్టి పాపము ఉన్న ఈ యొక్క భూమిని, పాపంతో ఉంచిన ఈ యొక్క మనుషుల్ని కానీ, జంతువుల్ని కానీ, పక్షుల్ని కానీ సమస్తము నేను తుడిచిపెట్టి కొత్త ఆకాశాన్ని, భూమిని నేను సృష్టిస్తానని దేవుడు నోవాతో మాట్లాడి, నోవాని ఏం చేస్తాడు, ఆ యొక్క పడవని మనము చూస్తాము. ఆ తర్వాత ఫ్లడ్స్ రావడం మనం చూస్తాము కదా. చాలా భయంకరమైన వర్షం వచ్చి, చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చి, అందులో ప్రతి ఒక్క చెడ్డ అంటే పాపముతో నిండినది, పాపానికి గుర్తుగా ఉన్నది, పాపముతో నిండిన ప్రతిదీ ఆ యొక్క వరదలో ఏం చూస్తాం మనము, అది ఆ యొక్క వరదలో వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. సో వెన్ ద ఫ్లడ్ కేమ్, నోవా సెంట్ అవుట్ రేవన్. అయితే ఎప్పుడైతే నోవాహు ఫ్లడ్స్ వచ్చినప్పుడు బయట ఆ యొక్క ఫ్లడ్స్ ఆగిపోయింది, రైన్ ఆగిపోయింది. అయితే బయట పరిస్థితి ఎలా ఉంది అని చూసి రావడానికి మన బైబిల్లో చూస్తే నోవాహు ఫస్ట్ రేవన్ని పంపించినట్టు మనం చూస్తాము. అయితే ఈ రేవన్ వెళ్ళినప్పుడు ఇట్ కేమ్ బ్యాక్ బికాస్ దెర్ వాజ్ నో వాటర్స్ హ్యాడ్ నాట్ యెట్ రిసైటెడ్. అంటే భూమి మీద ఇంకా నీళ్లు అలాగే ఉండడం వల్ల, భూమి మీద ఎక్కడ కూడా మనిషికి కానీ జంతువులకి కానీ స్థలము లేనందువలన రేవన్ అనేది తిరిగి వస్తుంది. అయితే తర్వాత సెకండ్ టైం నోవా సెంట్ దిస్ టైమ్ డవ్. హల్లెలూయా. సెకండ్ టైం నోవాహు ఒక పావురాన్ని పంపించడం మనం బైబిల్లో గమనిస్తాము. అయితే పావురము ఈసారి తిరిగి నోవాహు దగ్గరకు వస్తుంది. పావురము వెళ్ళిపోలేదు, కానీ పావురము తిరిగి నోవాహు దగ్గరకు వస్తుంది. మనం తర్వాత చూస్తే రేవన్, ఆ యొక్క కాకి ఏమైపోతుందంటే బయటికి వెళ్ళిపోయి తిరిగి నోవాహు దగ్గరికి రాదు. అయితే వెన్ ఎవర్ నోవా సెంట్ అ డవ్, ఇట్ కేమ్ బ్యాక్, ఇట్ రిటర్న్ బ్యాక్ టు నోవా. ఎందుకంటే బికాస్ నోవా అనే మాటకు, యొక్క పేరుకు హీబ్రూలో అర్థం ఏంటంటే, నోవా ఇస్ అ రెస్ట్. మీనింగ్, నోవా పేరుకు మీనింగ్ ఏంటంటే రెస్ట్. సో డవ్ రిటర్న్ బ్యాక్ టు ద రెస్టింగ్ ప్లేస్లోకి అది రిటర్న్ అయింది డవ్. హల్లెలూయా. సో డవ్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ రెస్ట్, మీనింగ్ డవ్ రిసైడ్స్ ఆన్ రెస్ట్. సో పావురము రెస్ట్ అంటే రెస్టింగ్ ప్లేస్కి తిరిగి వచ్చింది. రెస్టింగ్లో ఉండాలని పావురం కోరుకుంటుంది. అందుకే పావురము ఈ యొక్క రేవన్ అంటే ఈ యొక్క కాకిలాగా తిరిగి లోకంలోనికి అక్కడ దొరికిన దాని మీదకి వెళ్ళిపోలేదు, కానీ డవ్ కేమ్ బ్యాక్ టు నోవా. ఎందుకంటే దాని రెస్టింగ్ ప్లేస్ ఎక్కడుంది? నోవా దగ్గర ఉంది. అందుకే డవ్ తిరిగి వస్తుంది. ఐ సెడ్ ఆన్ రెస్ట్. డవ్
ఈ యొక్క పావురము డవ్ అనే మీనింగ్కి అర్థం ఏంటంటే ఇట్స్ ఎ రికన్సిలేషన్, ఫర్గివ్నెస్ అండ్ peace. So whenever the Holy Spirit is upon you, in you, so you have to be in rest. Hallelujah. So dove అనే పదానికి అర్థం ఏమొస్తుందంటే ఇట్స్ ఎ రీకన్సిలేషన్, అది తిరిగి జత చేయబడ్డము, పీస్ సమాధానము, అంతేకాదు కానీ ఫర్గివ్నెస్ క్షమించడం, క్షమాపణ. అందుకే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకుంటామో మనలో ఏం జరుగుతుందంటే మనము రెస్టింగ్ ప్లేస్లోకి వెళ్ళినట్టు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే మనము ఎలాంటి ప్లేస్లో ఉన్నాం తెలుసా? మనము రెస్ట్లో ఉన్నట్టు. హల్లెలూయా. కాబట్టి నువ్వు నేను ఏదో చేయడానికి, ఏదో శ్రమ పడడానికి, ఎక్కడో ఉండడానికి మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. కానీ మనము విశ్రాంతిలో ఉండడానికి శ్రమ పడాలని బైబిల్ సెలవిస్తుంది. అయితే ఇక్కడ డవ్ని మనం చూస్తే అది వెళ్ళిపోలేదు, కానీ అది విశ్రాంతి కోసము, రెస్టింగ్ ప్లేస్ కోసం తిరిగి నోవాహు దగ్గరకు వస్తుంది. అందుకే అపోస్తులైన పౌలు ఏమంటాడంటే మీరు విశ్రాంతిలోకి ప్రవేశించడానికి ప్రయాసపడండి, మీరు విశ్రాంతిలో ప్రవేశించలేకపోతారేమో అని పౌలు భయపడుతున్నట్టు బైబిల్ సెలవిస్తుంది. సో హియర్ వాట్ ఈజ్ రెస్ట్? రెస్ట్ అంటే ఏంటి? ఇట్స్ అ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెయిత్. అధిక విశ్వాసము, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెయిత్. ఎప్పుడైతే అధిక విశ్వాసముతో, హెచ్చైన విశ్వాసంలో దేవుని యందు నమ్మిక ఉంచుతామో ఆటోమేటిక్గా మనం మన పరిస్థితుల మీద డిపెండ్ అవ్వము, కానీ మన పరిస్థితులు చూపించే ప్రభావంని బట్టి భయపడము, కానీ వీ విల్ బీ ఇన్ అ రెస్ట్. హల్లెలూయా. మనము రెస్ట్లో జీవిస్తాము. అయితే ఎప్పుడైతే నువ్వు నేను రెస్ట్లో ఉంటామో, ఎప్పుడైతే హోలీ స్పిరిట్ని మనము యాక్సెప్ట్ చేస్తామో, హోలీ స్పిరిట్ మనలో ఉన్నాడని మనం విశ్వసిస్తామో, మనము ఆయనతో నడుస్తామో, మనము మన యొక్క జీవితాన్ని రెస్టింగ్ ప్లేస్లోకి తీసుకెళ్తున్నట్టు. హల్లెలూయా. సో డవ్ రిటర్న్ బ్యాక్ టు నోవా బికాస్ ఇట్ షోస్ ద పిక్చర్ ఆఫ్ రెస్ట్. హల్లెలూయా. మనము నోవాహు గురించి తెలుసుకుంటే, మనము ఈ యొక్క ఫ్లడ్స్ గురించి అవన్నీ చూస్తే బుక్ ఆఫ్ లేవియా కాండంలో మనం చదివితే స్టోరీ ఆఫ్ నోవా అండ్ ద సెకండ్ టైమ్ ఇన్ అ ఫ్లడ్స్ గురించి నోవా యొక్క మనం ఆ యొక్క చూడొచ్చు మనము. అయితే ఎప్పుడైతే రేవన్ని పంపిస్తే రేవన్ ఏం చేసింది? వచ్చింది, తర్వాత కూడా వెళ్తుంది రేవన్. తర్వాత వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దానికి భూమి మీద ఏం దొరుకుతుంది? శరీరము, మాంసము, ఇవి దొరికితే అవి అక్కడే ఉండి అక్కడే తినేస్తూ ఉంటుంది. అయితే డవ్ మాత్రం ఏం చేస్తుందంటే అది వెళ్తుంది, రిటర్న్ బ్యాక్ వస్తుంది. అయితే తర్వాత కొన్ని దినాలకి తర్వాత పంపిస్తే ఈసారి డవ్ ఏం తీసుకొని వస్తుందంటే, తన ఒక పావురం ఏం తీసుకొని వస్తుందంటే మనం బైబిల్లో చదివితే ఒక ఆలివ్ బ్రాంచ్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. ఒక ఒలీవ మొక్కని తీసుకొని వస్తుంది. ఆలివ్ బ్రాంచ్ అనడానికి ఇక్కడ ఏముందంటే ఈజ్ అన్ ఐడియం దట్ మీన్స్ ఆఫరింగ్ ఏ గెస్చర్ ఆఫ్ పీస్, reconciliation often after a disagreement or conflict. Hallelujah. A desire to hostilize and rebuild a relationship. Hallelujah. ఈ ఆలివ్ బ్రాంచ్ కి మీనింగ్ ఏంటంటే ఇది కూడా డవ్ లాగే, డవ్ అనే దానికి రీకన్సిలేషన్, ఫర్గివ్నెస్, పీస్ అనే అర్థం వస్తుంది. అయితే ఆలివ్ బ్రాంచ్కి వచ్చే అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో పీస్, రీకన్సిలేషన్ అండ్ ఆఫన్ ఆఫ్టర్ అ డిసగ్రిమెంట్. ఒక నిబంధన రద్దుపరచబడిన తర్వాత, ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన తర్వాత, ఒక వ్యక్తికి మధ్య ఉన్న రిలేషన్ బ్రేక్ అయిన తర్వాత ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ ఇది దేనికి గుర్తుగా చూపిస్తుందంటే ఇది తిరిగి జత చేయబడ్డము, తిరిగి రిలేషన్షిప్లోకి వెళ్ళడము, రీబిల్డ్ అవ్వడము, రీకన్సిలేషన్ జరగడముగా మనము చూస్తాము. మనము హిస్టరీలోకి వెళ్తే ఏన్షియంట్ సింబాలిజంగా దీన్ని పిలుస్తారు ఆలివ్ బ్రాంచ్ని. వేర్ ఆలివ్ బ్రాంచెస్ వర్ క్యారీడ్ అ సైన్ ఆఫ్ పీస్. ఏన్షియంట్లోకి మనం వెళ్తే, హిస్టరీలోకి వెళ్ళి మనం చదివితే ఇట్ ఈస్ అన్ ఏన్షియంట్ సింబాలిజం. ఆలివ్ బ్రాంచ్ అనేది పీస్కి గుర్తుగా ఆ కాలంలో దాన్ని ఇది చేసేవాళ్ళు అనమాట, రికగ్నైజ్ చేసేవాళ్ళు. అంతేకాదు కానీ యూనివర్సలీ రికగ్నైజ్డ్ ఆలివ్ బ్రాంచ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ పీస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏన్షియంట్ గ్రీస్. ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ అ రిలీజియస్ సెర్మనీస్ అండ్ యాజ్ అ సైన్ ఆఫ్ ట్రూస్. అంటే ఏంటంటే ఇది సంధి చేయడానికి, సమకూర్చడానికి చిహ్నంగా, గుర్తుగా ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ని వాడేవాళ్ళంట. అంతేకాదు కానీ సింప్లీ ఎక్స్ప్రెసింగ్ అ డిజైర్ టు మూవ్ పాస్ట్ ద డిసగ్రిమెంట్, proactive step towards mending
a broken relationship and actively seeking one. హల్లెలూయా. అంతేకాదు కానీ మన యొక్క పాస్ట్లో ఏం జరిగిందో దాన్ని విడిచిపెట్టి కొత్తగా మనము రీబిల్డ్ చేయడానికి, రిలేషన్షిప్లోకి, రీకన్సిలేషన్లోనికి వెళ్ళడానికి ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ని గుర్తుగా ఏన్షియంట్ కాలంలో ఏన్షియంట్ గ్రీక్ అంటే హిస్టరీలో మనం చూసుకుంటే దాన్ని ఆ విధంగా ఉపయోగించేవాళ్ళు. అంతేకాదు కానీ అ ప్రోయాక్టివ్ స్టెప్ టువర్డ్స్ మెండింగ్ అ బ్రోకెన్ రిలేషన్షిప్. ఎవరితో అయితే ఇది ఎక్కడైతే బ్రోకెన్ అయిపోతుందో, మెండింగ్ అంటే ఇది బ్రోకెన్ అయిన రిలేషన్షిప్ని బాగు చేయడానికి, తిరిగి సమకూర్చడానికి, జత చేయడానికి గుర్తుగా ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ని మనం చూడొచ్చు. హల్లెలూయా. అంతేకాదు కానీ యూజెస్ ఆలివ్ ట్రీస్ టు హెల్ప్ ఇల్లుస్ట్రేట్ నూతన నిబంధన గ్రంథంలో ఆలివ్ బ్రాంచ్ని ఎలాగ దీన్ని వివరించారంటే గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. హల్లెలూయా. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను, ఆ యొక్క ప్లాన్కి గుర్తుగా ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ని మనం చూడొచ్చు. డవ్ షోన్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ హోలీ స్పిరిట్, రైట్? మనము చూస్తాము హోలీ స్పిరిట్ని పావురం రూపంలో మనము వింటాము కదా, చాలాసార్లు చదువుతాం మనం. సో వెన్ ఎవర్ హోలీ స్పిరిట్ గోస్ అండ్ ప్రొక్లైమ్స్ ద ఆలివ్ షూట్, దాట్ ఇట్ బ్రింగ్స్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ద న్యూ కవెనెంట్. ఎప్పుడైతే ఈ డవ్ దేనికి సింబలైజ్? హోలీ స్పిరిట్కి. అయితే ఎప్పుడైతే ఈ డవ్ వెళ్ళి ఆలివ్ బ్రాంచ్ని తీసుకొని వస్తుందో, సో ఇక్కడ నూతన నిబంధన గ్రంథము అంటే న్యూ కవెనెంట్ పీపుల్కి దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. హల్లెలూయా. యేసుక్రీస్తు నీ నా కోసము ఏదైతే ముగించాడో దాని యొక్క గుర్తుగా ఈ యొక్క ఆలివ్ బ్రాంచ్ని మనం చూడొచ్చు. అందుకే ఇక్కడ ఏమంటారంటే ద గ్రీన్ కలర్ ఎంబర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కలర్ ఆఫ్ న్యూ కవెనెంట్. హల్లెలూయా. ఆలివ్ బ్రాంచ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రీన్ కలర్ దేనికి సింబలైజ్గా చూపిస్తున్నారంటే ద కలర్ ఆఫ్ న్యూ కవెనెంట్. పాత నిబంధన గ్రంథం అంతా పాపములు కప్పబడ్డాయి, కానీ నూతన నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు మన యొక్క రక్తాన్ని, మన పాపాన్ని, కప్పబడిన ప్రతి ఒక్క పాపమును, శాపమును యేసుక్రీస్తు సిలువలో తీసుకొని నా మీద రక్తము లేదు, నా మీద ఏ పాపము లేదు, ఎర్రని రక్తము వలె పాపములు లేవు, కానీ మన యొక్క జీవితాన్ని న్యూ కవెనెంట్ని గ్రీన్ కలర్గా, హల్లెలూయా, ఆలివ్ బ్రాంచ్, రీకన్సిలేషన్, రీబిల్డ్ అయిన జీవితము నీది నాది అని న్యూ కవెనెంట్ మనకు చూపిస్తుంది. సో పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు, లేదా పరిశుద్ధాత్మ దేవుని నువ్వు నేను కలిగి ఉన్నాము. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడంటే ఆయన నిన్ను నన్ను కండెమ్ చేయడానికి రాలేదు. హల్లెలూయా. మన యొక్క సిన్ కాన్షియస్లో ఉంచడానికి ఆయన రాలేదు. కానీ ఒకవేళ ఈరోజు నువ్వు సిన్ కాన్షియస్లో కానీ కండెమ్నేషన్లో ఉన్నావంటే దిస్ ఈజ్ నాట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కండెమ్ చేయడు. ఆయన మన పాపాలని గుర్తు చేయడు. ఒక్కసారి నా పాపాలు కడగబడ్డాయి, రక్తంలో కడగబడ్డాయి, నువ్వు నేను విమోచింపబడ్డాము అంటే మన పాపాలు ఇంకెప్పుడు యేసుక్రీస్తు గుర్తు చేసుకోడు. ఆయన ఏమంటున్నాడంటే మన పాపాలను ఆయన వీపు వెనక విసిరేసి ఉన్నాడు. ఎప్పుడైతే కండెమ్నేషన్, ఆ సిన్ కాన్షియస్ మనలో వస్తుందో దిస్ ఈజ్ నాట్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ అవర్ ఫ్లెష్. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ హ్యూమన్ మైండ్. నువ్వు ఏదైతే ఈ కండెమ్నేషన్లో, ఈ యొక్క సిన్ కాన్షియస్లో ఉన్నావో ఆటోమేటిక్గా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఇది మనిషి యొక్క మనస్తత్వము. హల్లెలూయా. ఇది ఫ్లెష్, శరీరం నుంచి వచ్చే ఆలోచన. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ నుంచి అయితే వచ్చేది కాదు. హల్లెలూయా. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడికి ఆలివ్ బ్రాంచ్కి ఏంటి సంబంధం? పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్కి, ఆలివ్ బ్రాంచ్కి ఏంటి సంబంధం అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఆలివ్ బ్రాంచ్ని, ఈ రెండిటిని న్యూ టెస్టిమెంట్లో ఏ విధంగా చూపిస్తున్నారంటే గెత్సెమనే, ఇట్ రిప్రజెంట్స్ జీసస్. హల్లెలూయా. మనము గెత్సెమనే తోటకి వెళ్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఆలివ్ బ్రాంచ్, ఇవి రెండింటిని గెత్సెమనే తోటలో యేసయ్యకు గుర్తుగా,
ఇవి మనం చూడొచ్చు. ఎలాగంటే చూడండి, గెత్సెమనే ఇట్స్ ఎ రిడెంప్షన్ ప్లేస్ కదా. యేసుక్రీస్తు మన పాపాలని అప్పుడు తీసుకొని ఆయన చెమట ఏమైపోయింది, రక్తము లాగా. ఆయన యొక్క ప్రార్థనలో ఆయన ఏమైపోయాడంటే క్రష్డ్ అయిపోయాడు. ఇప్పుడు ఆలివ్ బ్రాంచ్ నుంచి ఆలివ్ ఆయిల్ తీయాలంటే ఏం చేస్తారు, దాన్ని క్రష్ చేస్తారు. క్రష్ చేసిన తర్వాత ఆయిల్ వస్తుంది, ఆయిల్ని మనం తీసుకుంటాము. గెత్సెమనే తోటలో దేవుడు మన కోసము, హల్లెలూయా, మన కోసము ఆయన ఏం చేయబడ్డాడు, క్రష్ చేయబడ్డాడు. క్రష్ చేయడం వల్ల వచ్చిన ఆ యొక్క రక్తము నూతన నిబంధన అయిన నువ్వు నేను హోలీ కమ్యూనియన్గా దాన్ని ఈరోజు తీసుకుంటున్నాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏముందంటే డవ్ కేమ్ బ్యాక్ విత్ ఎ షూట్ ఆఫ్ ఆలివ్ బ్రాంచ్. ఇట్ షోస్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రీకన్సిలేషన్ని తిరిగి దేవునితో జతపరచడానికే ఆయన నా జీవితంలో ఎంటర్ అయి ఉన్నాడని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న నువ్వు నేను ఎప్పుడు కూడా ఈ యొక్క పాపము, ఈ యొక్క కండెమ్నేషన్లో, ఈ యొక్క కన్సైన్స్లో మనము జీవించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన పాపాలని మనకు గుర్తు చేయడు. సో ఎప్పుడైతే మనం పాపాలని గుర్తు చేసుకుంటున్నామో, ఇది తప్పు చేశాను, అది తప్పు చేశాను అని ఈ కన్సైన్స్లో నువ్వు ఉంటున్నావో, ఈ కన్సైన్స్లో నువ్వు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం సరిగ్గా బైబిల్ చదవలేం కదా, ప్రార్థన చేసుకోలేం కదా, దేవునిలో సంబంధంలో సరిగ్గా ఉండలేం. ఎందుకంటే మనకు దేవునికి అడ్డు ఏమొస్తుంది, మన పాపం అనే ఆలోచన నీకు పరిశుద్ధాత్మ దేవునికి అడ్డొస్తుంది. కాబట్టి మనము ఆ యొక్క ప్రార్థనలో కానీ వాక్యం చదవడంలో కానీ అంతగా మనము వెళ్ళలేము, అంతగా మనము కలిసి ఉండలేము. అందుకే ఎప్పుడైతే ఈ గుర్తులు మనకు వస్తున్నాయో ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. పాపమును గుర్తు చేసుకుంటున్నామా, అది శరీరము, మన యొక్క మనసు గుర్తు చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు గుర్తు చేయడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఆయన మన పాపాల్ని ఆయన వీపు వెనక విసిరేసుకున్న దేవుడు. సో ఈరోజు మనం ఏ గిల్టీలో ఉన్నా, ఏ ఒక సిన్ కాన్షియస్లో ఉన్నా కూడా, ఏదైనా ఎట్లాంటి పరిస్థితుల్లో నీకు పాపం గుర్తొస్తున్నా ఇది గుర్తుపెట్టుకో, దేవుడు ఆల్రెడీ మన పాపాలని తన రక్తము చేత తుడిచివేసి ఉన్నాడు. సో ఎప్పుడైతే నీకు అలా గుర్తొస్తుందో, లేదా ఏదైనా పాపం చేసినావా, ఏదైనా పొరపాటు చేసినావా, ఏదైనా తప్పు జరిగిందా, ఆ టైంలో నువ్వు పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళి హోలీ స్పిరిట్ దగ్గరికి వెళ్ళి మనం అడగొచ్చు, దేవా ఈ పాపం చేసిన, సడన్గా తెలియక నాకు ఈ యొక్క సిన్ అంటే ఇలా జరిగిపోయింది, నన్ను క్షమించు అని అన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే క్షమించు అంటావో అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుడు క్షమిస్తాడు. అది అయిపోతుంది అక్కడితో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్షమించేస్తాడు. ఇంకా అక్కడితో సమాప్తం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు గుర్తు చేయడు. దెన్ వీ షుడ్ బరీ దట్ మ్యాటర్. ఆ తర్వాత మనం చేసిన ఆ యొక్క మ్యాటర్ని మనము ఆ యొక్క రక్తము చేత మనము దాన్ని నాశనం చేయొచ్చు. ఇంకెప్పుడు కూడా మనకు అవి గుర్తుకు రావు. సో ఎప్పుడైతే పాపము అనే ఆ యొక్క కాన్షియస్లో, ఆ యొక్క కన్సైన్స్లో మనం ఉంటామో, మన జీవితంలో ఏం రాజ్యం వెళ్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు రాజ్యం వెళ్ళలేడు. ఎందుకంటే మన మైండ్ దేంతో నింపబడి ఉంటుంది? ఆ యొక్క సిన్ కాన్షియస్తో నింపబడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన జీవితము హోలీ స్పిరిట్తో, పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఆయన కార్యాలని గుర్తు చేసుకొని, యేసుక్రీస్తు శిలువ మీద చేసిన కార్యాలని మనం గుర్తు చేసుకొని జీవిస్తామో, ఆటోమేటిక్గా మన లైఫ్లో ఏం జరుగుతుందంటే, నువ్వు నేను యేసుక్రీస్తులో ఏమై ఉన్నామో అది మనకు తెలుస్తుంది. అంతేకాదు కానీ ఆ యొక్క రెస్టింగ్ లైఫ్ని నువ్వు నేను లీడ్ చేయొచ్చు. హల్లెలూయా. సో మనము ఇంకొకటి నోవా దగ్గర నుండి కాకుండా మొజాయిక్ లా, మోషే యొక్క లా ఏంటంటే, సో నోవా దగ్గర మనం ఆ డవ్ చూస్తాం. సో డవ్ వి సా ఇన్ నోవా అండ్ ద ఫ్లడ్. లెట్స్ సీ ద పిక్చర్ ఆఫ్ డవ్. ఒక పిక్చర్ ఎక్కడ చూసాం మనము? నోవా ఫ్లడ్స్లో డవ్ రావడం మనం చూసాం. అయితే సెకండ్ పిక్చర్ వీ కెన్ సీ ద పిక్చర్ ఆఫ్ డవ్ ఇన్ మొజాయిక్ లా. సో ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞిచ్చాడు, సో పాత నిబంధన గ్రంథంలో పాపాలని కప్పిపెట్టడానికి బలి అర్పించేవాళ్ళు కదా, ఎడ్ల రక్తము లేకపోతే గొర్రె రక్తము. సో అప్పట్లో ఈ గొర్రెలు ఇవి తేలేని వాళ్ళకి, ఇలాంటివి తీసుకొని రాలేని వాళ్ళకి ఇంకొకటి ఉంది. ఏముంది? అయితే క్లీన్ యానిమల్స్ని మాత్రమే, పరిశుద్ధమైన యానిమల్స్ని మాత్రమే బలి అర్పించడానికి దేవుడు మోషేకి ఒక లా ఇచ్చింటాడు. అయితే
ఎప్పుడైతే నువ్వు గొర్రెని కానీ ఎడ్లని కానీ తీసుకొని రాలేని పరిస్థితుల్లో అయితే క్లీన్ యానిమల్స్ని మాత్రమే మనము బలి అర్పించడానికి తీసుకొని రావాలి. అయితే దేవుడు మనము ద్వితీయోపదేశ కాండము లేవ్యాకాండంలో ఇవి మనం చూస్తే మనకు తెలుస్తుంది దహన బలికి ఎలాంటి వాటిని అర్పించేవాళ్ళు. అయితే క్లీన్ బర్న్డ్ యానిమల్స్, why? Because pointing out to the nature of Jesus, the work of Jesus, pure, holy and harmless. ఎందుకు క్లీన్ యానిమల్స్ని తీసుకొని రావాలంటే, క్లీన్ యానిమల్స్ దేనికి సూచిస్తాయంటే దేవుని యేసుక్రీస్తు యొక్క ప్యూర్, హోలీ, హార్మ్లెస్ ఒక వర్క్ని సూచిస్తాయి. అందుకే మొజాయిక్ లాలో ఏముంటుందంటే క్లీన్ బర్డ్స్ని తీసుకొని రావాలి బలి అర్పించడానికి. అయితే ఓల్స్ని కానీ వల్చర్స్ని కానీ ఈగల్స్ని కానీ యాక్సెప్ట్ చేయరు. ఓల్స్ని కానీ వల్చర్స్ని కానీ ఈగల్స్ని కానీ బలి అర్పించడానికి యాక్సెప్ట్ చేయరు. అయితే ఏవి వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే లేవ్యాకాండము 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే 2 turtles, doves and 2 young pigeons, one for sin offering and other as a burnt offerings. సో డౌస్ని పిజియన్స్ని మనం చూస్తే వీటిని మాత్రమే బలి అర్పించడానికి తీసుకొని రావాలి అన్నట్టు ఒక లా ఉంది. దట్ ఈస్ ద మొజాయిక్ లా. సో నౌ వెన్ వి స్టడీ ఆ యొక్క బలికి ఈ యొక్క క్లీన్ యానిమల్స్ డౌని కూడా యాడ్ చేస్తారు. సో పావురం కూడా పరిశుద్ధమైనది. అయితే ఎందుకు పావురంనే చూస్ చేసుకున్నారంటే ఇట్స్ అ ప్యూర్, హార్మ్లెస్ జీసస్ వర్క్. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క హానికరము కాని యొక్క కార్యాలను వివరించడానికే డౌని గుర్తుగా మొజాయిక్ లాలో ఆ యొక్క బలికి డౌని యూజ్ చేసినట్టు మనం సెకండ్ పిక్చర్ డవ్ గురించి చూస్తాము. అయితే థర్డ్ పిక్చర్ ఆఫ్ డవ్ ఎక్కడ చూడొచ్చు అంటే మనం సాంగ్స్ ఆఫ్ సాలమోన్లో, పరమ గీతాలలో ఏముంటుందంటే ఎవ్రీ టైం మనం చూసినప్పుడు ఈ యొక్క డవ్ ఈ యొక్క సాంగ్స్ ఆఫ్ సోలమోన్లో ఎలా చూపించారంటే ఇన్నసెన్స్, బ్యూటీ అండ్ ఇట్ టాక్స్ అబౌట్ లవ్. హల్లెలూయా. సో డవ్ని థర్డ్ పిక్చర్ ఆఫ్ సాంగ్ సోలమోన్లో ఎలా చూపించారంటే ఇన్నోసెంట్ పక్షి అది, వెరీ బ్యూటిఫుల్ పక్షి అది, అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద లవ్, సింబల్ ఆఫ్ లవ్. సో వెన్ వీ సీ ద సాంగ్స్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 1 verse 15, 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏమంటుందంటే బిహోల్డ్ యు ఆర్ ఫెయిర్ మై లవ్, మై బిహోల్డ్ యు ఆర్ ఫెయిర్ యు హ్యావ్ డవ్స్ ఐస్. హల్లెలూయా. ఒకసారి అది నేను మీకు తెలుగులో కూడా చదివి వినిపిస్తాను. పరమ గీతములు 1వ అధ్యాయము 1వ అధ్యాయం 15వ వచనంలో ఎలాగుంటుంది, నా ప్రియులారా నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. హల్లెలూయా. సో పావురంతో తన యొక్క ప్రియురాల్ని దేంతో పోల్చాడు? తన కళ్ళని పావురంతో పోల్చాడు. అందుకే సాంగ్స్ ఆఫ్ సోలమోన్ డౌని ఎలాగ తీసుకున్నాడంటే ఇట్స్ ఇన్నసెన్స్, బ్యూటీ అండ్ లవ్. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఇక్కడ ఇంగ్లీష్లో మనం చూస్తే యు ఆర్ ఫెయిర్ అన్న పదానికి అర్థం ఏంటంటే స్పాట్లెస్, సమ్వన్ హూ ఈజ్ బ్లెమిష్లెస్. హల్లెలూయా. సో ఒక వ్యక్తి ఎప్పుడైతే స్పాట్లెస్ వ్యక్తి, ఏ మచ్చ ఏ డాగు లేకుండా పరిశుద్ధంగా అందంగా, ఫెయిర్ అంటే లైట్ స్కిన్ కాదు, ఫెయిర్ అంటే చాలా బ్రైట్ స్కిన్ కలిగి స్పాట్లెస్ మచ్చలు లేకుండా ఉన్న వ్యక్తిని ఫెయిర్గా ఈ యొక్క పరమ గీతాలలో చూపిస్తున్నట్టు మనం చదవచ్చు డవ్ గురించి. సో సాంగ్స్ ఆఫ్ సాలమన్ ఎంటైర్ చాప్టర్ టాక్స్ అబౌట్ డవ్స్ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ జీసస్ అండ్ బ్రైడ్. యేసుక్రీస్తుకి సంఘంగా ఉన్న బ్రైడ్గా పిలువబడుతున్న సంఘానికి మధ్యలో చిత్రీకరింపబడిన ఈ యొక్క పరమ గీతాలు. ఈ యొక్క హోల్ చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది అంటే బ్యూటీ అండ్ లవ్. సో ఇక్కడ డవ్తో కంపేర్ చేశారు. సో థర్డ్ పిక్చర్ ఆఫ్ డవ్ వీ కెన్ సీ ఇన్ ద సాంగ్స్ ఆఫ్ సాలమన్. ఓకే. సో నెక్స్ట్ డవ్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ లవ్. తర్వాత 4వ పిక్చర్గా డవ్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే జెర్మయా అండ్ ఐజయా. ఈ 2 చాప్టర్స్లో ఏముంటుందంటే డవ్ని నో కండెమ్నేషన్, not fight, when it sees the trouble it's run away, it does not fight, it's not waiting to pick up, it avoids the fighting and runs away from the fighting. So నోవాహు యొక్క దినాలలో పావురాన్ని ఎలా చూపించారంటే అది రీకన్సిలేషన్ కదా, అది పీస్గా
గుర్తు చేశారు. అయితే మొజాయిక్ లాలో ఎలా గుర్తు చేశారంటే ఇట్స్ అ క్లీన్ అనిమల్గా గుర్తు చేశారు, హార్మ్లెస్ అనిమల్గా గుర్తు చేశారు. సో సాంగ్స్ ఆఫ్ సాలమోన్లో ఎలా ఉందంటే ఇట్స్ ఇన్నసెన్స్, బ్యూటీ అండ్ లవ్గా ఆ యొక్క డౌని పిక్చర్ మనం చూడొచ్చు. అయితే జెర్మయా, ఐజయాలో ఎలా చూపిస్తున్నారంటే డౌని ఇది కండెమ్నేషన్, ఇది కండెమ్ చేయదు, పావురము ఫైట్ చేయదు. ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ కండెమ్నేషన్ వస్తుంది అంటే, అక్కడ ఫైట్ వస్తుందంటే ఇట్స్ రన్ అవే ఫ్రమ్ దట్ ఫైట్. హల్లెలూయా. ఇట్ డస్ నాట్ ఫైట్, ఇట్స్ నాట్ వెయిటింగ్ టు పిక్ అప్, ఇట్ అవాయిడ్స్. ఎప్పుడైతే అది ట్రబుల్స్ అంటే ఏదైనా సమస్య వస్తుందంటే అది ఏం చేస్తుందంటే సమస్యలో ఇరుక్కోదు, ఫైటింగ్లో ఉండదు, కానీ అది ట్రబుల్స్ కంటే పైకి వెళ్ళిపోతుంది. అంటే ట్రబుల్స్ నుంచి అది దూరం అయిపోతుంది. అది కండెమ్ చేసేది కాదు, దానికి గొడవలంటే ఇష్టం లేదు. హల్లెలూయా. డవ్ డస్ నాట్ లైక్ ఫైట్ ఆర్గ్యుమెంట్. వై? బికాస్ డవ్ అనేది ఎప్పుడు కూడా పీస్కి అది స్థలం ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉన్న నా జీవితంలో ఆయన ఎప్పుడు సమాధానాన్ని కోరుకునేవాడు, ఆయన సమాధానం ఇచ్చేవాడు. హల్లెలూయా. సో మనము క్యారెక్టర్ ఆఫ్ డవ్ చూస్తే ఇట్స్ అ వెరీ కామ్ బర్డ్. హల్లెలూయా. సో అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు సర్పం వలె తెలివిగా, పావురం వలె నిష్కపటంగా ఉండండి అని. పావురం అంటే ఏంటి? నిష్కపటంగా, ఏ నిర్దోషం లేనిది, ఏ సిన్ లేనిది, ఏ హామ్ లేనిది, ఏ గొడవలు పడంది. సో డవ్ని యేసుక్రీస్తు మత్తయి సువార్తలో కూడా ఏమంటాడంటే పావురం వలె నిష్కపటంగా ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. వై? బికాస్ ద పిక్చర్ ఆఫ్ డవ్ వాస్ షోన్ లైక్ అ హార్మ్లెస్ బర్డ్. హల్లెలూయా. ఇది హార్మ్ చేయదు, ఇది చాలా ఇన్నోసెంట్ కైండ్. సో జూయిష్ పీపుల్ కల్చర్ టైంలో నోవాని ఈ యొక్క ఫ్లడ్ టైంలో, సో ఎప్పుడైతే అది తిరిగి నోవా దగ్గరకు వస్తుందో ఆ యొక్క టైంలో ఏమంటున్నారంటే అది రెస్టింగ్ ప్లేస్ని కోరుకునే పావురము. హల్లెలూయా. నోవా అన్న పేరుకి రెస్టింగ్ అని అర్థము. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క 4 చాప్టర్స్లో మనం చూడొచ్చు. జెనసిస్లో, తర్వాత మొజాయిక్లో, లేవియా కాండంలో, తర్వాత సాంగ్స్ ఆఫ్ సోలమన్ పరమగీతంలో, ఆ తర్వాత యెర్మియా, యెషయాలో డవ్ యొక్క పిక్చర్ని మనం చూడొచ్చు. అంతేకాదు నూతన నిబంధన గ్రంథంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క బాప్తిజం తీసుకొని ఆ నీళ్ళ నుండి బయటకు వస్తాడో అక్కడ యేసుక్రీస్తు మీదికి వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో అక్కడ పిక్చర్ చూపిస్తున్నారు. ఇట్స్ సింబల్, దట్స్ ఇట్. అదే పరిశుద్ధాత్మ దేవుడు కాదు, కానీ ఆ యొక్క సింబల్గా ఆ యొక్క పావురాన్ని చూపిస్తున్నట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ యొక్క యోర్దాను నది నుండి బయటికి వచ్చాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె ఆయన మీద వ్రాలాడు అని మనం చదువుతాం అక్కడ. సో అక్కడ ఉన్న జూయిష్ పీపుల్కి, అక్కడ వాళ్ళకి అంటే జూయిష్ పీపుల్కి తెలుసు ఈ యొక్క పావురము అనేది పీస్కి, సమాధానానికి, రీకన్సిలేషన్కి గుర్తు. అది హామ్ చేయదు, అది గొడవ పడదు, అది చాలా మంచిది, అది క్లీన్ యానిమల్, అది క్లీన్ బర్డ్ అని ఆ జూయిష్ పీపుల్కి తెలుసు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు మీద ఆ యొక్క పావురము వాలడము ఈ జూయిష్ పీపుల్ చూసారో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఈ క్లీన్ యానిమల్, ఈ క్లీన్ బర్డ్, హార్మ్లెస్ బర్డ్, సో రెస్టింగ్ని కోరుకునే బర్డ్, సో ఇది ఇన్నసెంట్, ఇది పీస్కి గుర్తుగా ఉంది, ఇది పీస్కి ఇన్నోసెంట్గా గుర్తుగా ఉంది. అయితే యేసు ప్రభు మీద ఇది వాలబడిందంటే అప్పుడు అక్కడ అర్థమైపోయింది వాళ్ళకి. సో జీసస్ ఈజ్ ద ప్యూర్ ఇన్నోసెంట్ సాక్రిఫైస్. హల్లెలూయా. యేసు క్రీస్తు పరిశుద్ధమైన, ఏ యొక్క హామ్ చేయని, హార్మ్లెస్, ఇన్నసెంట్. ఆయన ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు, ఆయనకి గొడవలు లేవు, ఏం లేవు. ఆయన ఎలా వచ్చాడంటే భూమి మీదకి. జీసస్ ఈజ్ ద ప్యూర్ ఇన్నసెంట్ సాక్రిఫైస్. హల్లెలూయా. సో that the Lord has sent for his people and the Spirit of God rest on him. సో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదికి వ్రాలాడు, ఆయన వచ్చాడు అని మనం అక్కడ గుర్తుగా చూస్తాము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో తన యొక్క రెస్టింగ్ ప్లేస్ని చూస్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయి ఉన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో రెస్టింగ్ ప్లేస్ని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనము ఆయన యొక్క స్థలమై ఉన్నాము. అయితే ఈ యొక్క
మనం రెస్టింగ్ ప్లేస్. సో వాట్ ఈస్ ద రెస్టింగ్ ప్లేస్? సో వాట్ ఈస్ రెస్టింగ్? రెస్ట్ ఈజ్ నాట్ ఇన్యాక్టివిటీ, రెస్ట్ ఈజ్ యాక్టివ్ in God. Rest is fully trusting in God. Rest is having highest form of faith. So rest అనేది యాక్టివ్ అంటే ఏంటి? జీసస్ అంటే యేసుక్రీస్తు సిలువ మీద చేసిన ఆ యొక్క కార్యాలు. సో ఈరోజు నువ్వు నేను దేనికి శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కల్వరిలో యేసుక్రీస్తు అన్నీ ముగించేసి ఈరోజు మనకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడు? ఆయన రెస్ట్, విశ్రాంతి జీవితాన్ని మనకిచ్చాడు. అందుకే విశ్రాంతిలో ప్రవేశించండి, విశ్రాంతిలో ప్రవేశించడానికి శ్రమ పడండి అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు కానీ రెస్ట్ అంటే ఏంటంటే ఇట్స్ రెస్ట్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫెయిత్. ఇది విశ్వాసంలో అతి పెద్దది. రెస్ట్ అనేది ఎప్పుడైతే నువ్వు అధిక విశ్వాసము, ఆ యొక్క ట్రూత్ నీకు తెలుస్తుందో, సత్యము తెలుస్తుందో, అధిక విశ్వాసంలోనికి నువ్వు వెళ్తావో ఆటోమేటిక్గా నా రెస్టింగ్ ప్లేస్ ఎక్కడైపోతుందంటే నేను యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మలో రెస్టింగ్ ప్లేస్ని మనము వెతుక్కుంటాం. హల్లెలూయా. రెస్ట్ ఇట్స్ అ గాడ్స్ పోర్షన్. సో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన ఏం చేశాడు? సిలువలో ఆయన తీసుకొని ఈరోజు మనకి ఆ యొక్క యేసుక్రీస్తుని ఎలాగ చూపిస్తారంటే ఈజ్ నోయింగ్ దట్ జీసస్ హ్యాస్ ఫినిష్డ్ హిస్ వర్క్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆయన మన యొక్క ప్రతి ఒక్క పాపాలని, శాపాలని తీసుకొని ఆయన మనకు విశ్రాంతి జీవితాన్ని ఇచ్చాడు. వీఆర్ గాడ్స్ రెస్టింగ్ పార్ట్నర్, గాడ్ ఈజ్ అవర్ వర్కింగ్ పార్ట్నర్. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క రెస్టింగ్ ప్లేస్ నువ్వు నేను అయి ఉన్నాము. అయితే నువ్వు నేను పరిశుద్ధాత్మ యొక్క చేతి క్రియలమై ఉంటున్నాము. ఆయన మన ద్వారా చేయాల్సిన కార్యాలకు నువ్వు నేను కో వర్కర్స్గా మనల్ని బైబిల్ పిలుస్తుంది. హల్లెలూయా. అందుకే ఎంతసేపు మన ఆలోచనలతో దేవుడు మన జీవితంలో పని చేయలేదు, ఏం లేదు అని ఆలోచనలతో నింపబడకూడదు. కానీ మన జీవితంలో అన్నింటి వాటిపైన దేవునికి మనం ఎప్పుడైతే అధికారం ఇస్తామో, ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో, మనం ఆటోమేటిక్గా ఆల్రెడీ మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారంగా మన యొక్క బైబిల్ మనల్ని పిలుస్తుంది. సో ఇక్కడ డవ్ గుర్తు ఇక్కడ మనం చూస్తే ఇన్ ఎవ్రీ బైబిల్ వర్డ్ స్క్రిప్చర్ ఇంటరప్టెడ్ ఇన్ మెనీ వేస్. సో నౌ అండర్స్టాండ్ వై హోలీ స్పిరిట్ షోన్ యాజ్ డవ్. సో నోవా ఫ్లడ్స్లో డవ్ని ఎలా చూపించారంటే పీస్ అండ్ రెస్ట్కి గుర్తుగా. మొజాయిక్ లాలో డవ్ని ఎలా చూపించారంటే ప్యూర్ ఇన్నోసెంట్ యానిమల్గా. సాంగ్స్ ఆఫ్ సాలమన్లో డవ్ని ఎలా చూపించారంటే పిక్చర్ ఆఫ్ లవ్గా. అండ్ జర్మయాలో డవ్ని ఎలా చూపించారంటే హార్మ్లెస్, నో ఫైట్, నో ట్రబుల్గా మనల్ని చూయించారు. సో ఇవన్నీ గుర్తుగా ఈ యొక్క పీస్ కానీ, ఇన్నసెంట్ కానీ, ప్యూర్ కానీ, రెస్టింగ్ కానీ, పిక్చర్ ఆఫ్ లవ్ కానీ, హార్మ్లెస్ కానీ, నో ఫైట్ కానీ, నో ట్రబుల్స్ కానీ, వీటన్నిటికీ గుర్తుగా నూతన నిబంధన గ్రంథములో యేసు ప్రభువుకు గుర్తుగా ఇవన్నీ మనం చూడొచ్చు. హల్లెలూయా. సో ఎందుకు ఈ యొక్క బర్డ్ని చూస్ చేసుకున్నారు అంటే, మీరు చూస్తే ద బర్డ్ హ్యాస్ 9 wings. ఒక సైడ్ దానికి ఎన్ని ఉంటాయి? ఒక రెక్క, దానికి 2 sides రెక్కలు ఉంటాయి, దానికి 2 sides wings ఉంటాయి. సో 1 side 9 wings అండ్ 1 side 9 wings దానికి ఉండడం మనం చూస్తాం. హల్లెలూయా. సో హియర్ we can see that the Holy Spirit giving you 9 gifts of Holy Spirit and the Holy Spirit giving you the 9 fruit of Holy Spirit. Hallelujah. ఈ యొక్క 9 వింగ్స్ని ప్రైమరీగా దేన్ని సూచిస్తుందంటే ఇట్స్ గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. రిమైనింగ్ 9 వింగ్స్ని, 9 ఫెదర్స్ని దేనికి గుర్తుగా చూపిస్తారంటే ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఈ రెండు రెక్కలు పర్ఫెక్ట్గా కలిసి పని చేస్తేనే ఒక పక్షి ఎగరాల్సిన స్థానంలో ఎగరాల్సిన విధంగా ఎగురుతుంది. ఒక రెక్క మాత్రమే, అంటే ఒక సైడ్ది మాత్రమే వింగ్ పని చేస్తే ఆటోమేటిక్గా ఇంకొకటిది పని చేయకపోతే ఏమైపోతుందంటే అది తన చుట్టూ తానే తిరుగుతుంది, అది ఎప్పుడు పైకి ఎగరలేదు. సో ఈ రెండు రెక్కలు సమానంగా పని చేస్తే పక్షి పావురము సోర్ హయ్యర్, అది ఉన్నతంగా ఎగరగలదు. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ సోర్ హయ్యర్ ఇన్ యూ, ఇన్ యువర్ చర్చ్, ఇన్ బాడీ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునితో మనము జత చేయబడినప్పుడు, వీటితో మనము జత చేయబడినప్పుడు మన యొక్క ఆత్మీయ విషయంలో, మన మినిస్ట్రీలో, మన జీవితంలో వీ కెన్ సోర్ హయ్యర్, మనము పైకి ఎగరగలము. అయితే ఇక్కడ మనము చూద్దాము Holy Spirit. Let's know about the primary feathers of dove. మనం ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
4వ వచనం నుంచి మనం చదివితే అక్కడే ఇది రాయబడి ఉంటుంది. సో హోలీ స్పిరిట్ యొక్క గిఫ్ట్స్